బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం మరింత ఆలస్యం కానుంది. పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావాలి. పలు జిల్లాలో తమ వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నిన్న ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. తెలంగాణలో కూడా త్వరగా పూర్తి చేయాలని అధిష్టానానికి వినతులు అందాయి. ఇక తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం మరింత ఆలస్యం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏపీలో ఆల్రెడీ నిన్ననే ప్రకటించారు. సో ఇక్కడ మాత్రం లేట్ అవుతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి? ఉమశ్రీ, తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీ ఇప్పటికే ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 20 తారీఖు వరకు ఈ యొక్క జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం బూత్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీలే పూర్తయ్యాయి, కానీ జిల్లా కమిటీలు పూర్తి కాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పార్టీ క్షేత్రస్థాయి నుంచి అయితే తీవ్ర స్థాయిలో ఒత్తిడి అయితే పెరుగుతా ఉంది. ఇంకా తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధిష్టానానికి కూడా వినతులు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం. నిన్న ఏపీలో ఇప్పటికే జిల్లా అధ్యక్షులు ఒకేసారి 24 జిల్లాలకు అధ్యక్షులను కూడా ప్రకటించడం జరిగింది. దీని ఒత్తిడి తెలంగాణపై కూడా పడిందని చెప్పవచ్చు. తెలంగాణలో ఎవరైతే జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఇప్పటికీ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి అయితే తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉంటారో తమ అనుచరులకు జిల్లా అధ్యక్ష పదవులు ఇప్పించేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క తమ యొక్క ఎవరైతే అనుచరులు ఉంటారో వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది జాతీయ స్థాయి నాయకులను కలిసి ఈ యొక్క ప్రతిపాదనలు పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రికమెండేషన్ అనేది ఇప్పటికే లాబింగ్ అనేది పెరిగిపోయిందని చెప్పేసి కూడా పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క జిల్లాకు దాదాపు 4 నుంచి 5 వరకు కూడా ఎవరైతే జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడేవారు అయితే పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పోటీ కూడా తీవ్ర స్థాయిలో ఉండడంతో ఈ యొక్క ఇప్పటికే ఈ యొక్క రికమెండేషన్ అనేది లాబింగ్ అనేది పెరిగింది అని చెప్పి కూడా పార్టీలో అయితే ఇప్పటికే మనకైతే ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తొందరగా చేయాలి అధ్యక్షుల నియామక ప్రక్రియ అని అయితే ఒక అంటే క్షేత్రస్థాయి నుంచి అధిష్టానంపై అయితే ఒత్తిడి అయితే పెరుగుతా ఉంది. రాజు, అలాగే ఆల్రెడీ అధిష్టానం జిల్లా అధ్యక్షుల ఎంపికనైతే పూర్తి చేసి ఒక లిస్టు కూడా ఫైనలైజ్ చేసినట్టుంది. సో ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ అనుచరులను జిల్లా అధ్యక్ష పదవి కోసం రికమెండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే అధిష్టానం అయితే దీని యొక్క కసరత్తు కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ లిస్టును అయితే బయటకు అయితే ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు కూడా తమ యొక్క సంబంధించిన అనుచరులు కావచ్చు, తన యొక్క ఎవరైతే రెండవ శ్రేణి నాయకులు ఉంటారో వారికి ఈ పదవులు ఇప్పించేందుకైతే ప్రయత్నాలు అయితే గట్టిగానే సాగుతున్నట్టుగా కూడా పార్టీలో అయితే చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే తమ అనుచరులకు ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమ వారికి తమ రాజకీయ భవిష్యత్తుకు ఖచ్చితంగా భావనతో వాళ్ళు ఈ విధంగా రికమెండేషన్ చేస్తా ఉన్నారని చెప్పేసి పార్టీలో చర్చ అయితే నడుస్తుంది. కానీ పార్టీని మొదటి నుంచి కూడా పార్టీని ఎవరైతే నమ్ముకుని ఉన్నారో, పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో, క్షేత్రస్థాయిలో నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి ఏవైతే సభ్యత్వ నమోదు ఉందో అందులో ఎవరైతే ఎక్కువగా క్రియాశీలకంగా పనిచేశారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం తమ అనుచరులకు తమ యొక్క అనుచరులకి ఈ యొక్క జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని, పదవి ఇవ్వాలని పట్టుబట్టుండడంతో ఈ నేపథ్యంలో ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ఆ పార్టీలో కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నియామక ఏదైతే జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ అనేది మరికొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు ఈ పరిణామాలను చూస్తే అర్థమవుతా ఉంది. రాజు, అలాగే ఏపీలో కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీఎస్ లో కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? మరింత జాప్యం జరిగే అవకాశాలు ఏమైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి? ఇప్పటికే జిల్లా అధ్యక్షులు ఏదైతే 15 నుంచి 20 తారీఖు లోపల పూర్తి చేయాలని చెప్పేసి పార్టీ ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ప్రకటించుకున్న నేపథ్యంలో ఇంకా కూడా జిల్లా అధ్యక్ష పదవులు భర్తీ కాకపోవడం, దీనికి తోడు అదైతే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా త్వరలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఏవైతే చర్చలు నడుస్తున్నాయో, సో జిల్లా అధ్యక్ష పదవులు పూర్తి కాలేదు కాబట్టి మరి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఈ నెలలోనే ప్రకటిస్తారా, లేదంటే ఫిబ్రవరి మొదటి వారానికి పోస్ట్ పోన్ అవుతుందా అనేది కూడా సో దానిపై కూడా ఒక ఉత్కంఠ అయితే అదే విధంగా కొనసాగుతా ఉంది. ఎందుకంటే జిల్లా అధ్యక్ష పదవి పూర్తయిన తర్వాతనే చివరిగా
రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, జాతీయ నాయకులు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్తున్న మాటలు. సో మరి ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే సో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఏదైతే నియామకం పూర్తయిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి ప్రకటన ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది.